ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని సర్పంచ్ల ఫోరం కోడుమూరు నియోజకవర్గ అధ్యక్షుడు జయన్న తెలిపారు. జయన్న కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. వర్గీకరణ అమలు అయితే మాదిగలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని తెలిపారు. వర్గీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా సహకరించినందుకు చంద్రబాబు నాయుడికి జయన్న ధన్యవాదాలు తెలిపారు. మా యొక్క ఎస్సీలకు ఎంతో ఉత్సాహమైనటువంటి పండగ అని కూడా నేను తెలియజేస్తున్నాను. మా వాళ్ళు ఈరోజు దీన్ని పండగ మాదిరి జరుపుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు అంబేద్కర్ పోరాడిన పోరాటాన్ని నా ప్రజలు ఎక్కడ ఏమైపోతారో అన్న ఆలోచనతో ఆయన దీన్ని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని మా పూర్వీకులని ద్వారా పట్టుకొని మా పెద్దలు కూడా ఈరోజు దీన్ని ఎంతో కోర్టుకు తీసుకెళ్ళి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టినట్టు తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చిన దాన్ని బట్టి కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో కూడా చేసి దీన్ని స్థిరంగా చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగాను మా వెనకబడిన వర్గాలకు అందరికీ మేము దీన్ని మర్చిపోలేనటి సంఘటన అని కూడా నేను తెలియజేస్తున్నాను. మన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఢిల్లీలో ఉన్నటి మోడీ గారికి, పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాలాంటి వాళ్ళు రాజకీయ రంగాలలో కావచ్చు, అన్ని విధాలలో మేము ముందుకు వెళ్ళి ఏ సమస్యనైనా పరిశీలిస్తున్నామంటే ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ దీని